అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారికి మార్చి 20వ తేదీన గురువారం నాడు వీరి యొక్క దినఫలితాలను తెలుసుకోబోతున్నామండి. మరి మొట్టమొదటిసారి ఎవరైతే కొత్తగా వృషభ రాశి వారు మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోను మరికొంతమందికి షేర్ చేయండి. ఇక ఈ రోజున వృషభ రాశి వారికి మార్చి 20వ తేదీన గురువారం నాడు వీరి యొక్క ఫలితాలను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ముందుగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క దినఫలితాలను తెలుసుకోబోయే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారు సాధారణంగా చాలా మంచి స్వభావం కలిగిన వారు. అలాగే వీరికి చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు. అలాగే ఈ యొక్క రాశివారు ఏదైనా కానీ ఒక పనిని నిర్దేశించుకుంటే ఆ పనిని చాలా చాకచక్యంగా ఆలోచించి మరి జాగ్రత్త పడి మరి 1-2 సార్లు ఆలోచించి ఆ పనిలో మంచి నైపుణ్యాన్ని కనపరుస్తారు. అయితే వీరికి వచ్చినటువంటి తలనొప్పులు ఎక్కువగా ఏమిటంటే అండి, వృషభ రాశి వారికి అతి మంచితనం. వీరికి ఉన్నటువంటి అతి మంచితనం వలన చాలా సమస్యలను అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే వీరు మంచిని చేయబోయి చెడు ఎదురునట్టుగా వీరు మంచిగా పోయినప్పటికీ కూడా చెడును కొనుక్కొచ్చుకున్నట్లుగా ఉంటుందన్నమాట. అంటే వీరు చేసేటటువంటి మంచి పనులే వీరికి కొన్ని ఎదురొచ్చేసి, అంటే ఒక వ్యక్తికి మంచి చేసినా కూడా వారు ఏం చేస్తారంటే నెగిటివ్గా వీరిని రిసీవ్ చేసుకుంటారనమాట. ఆ విధంగా వీరు బంధువర్గంలో కావచ్చు, స్నేహితుల పరంగా కావచ్చు, శ్రేయోభిలాషుల పరంగా కావచ్చు, ఇలా చాలామంది దగ్గర వీరైతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. ఆ విధంగా వీరు ప్రతి ఒక్కరి దగ్గర కూడా అతి మంచితనం వలన చాలా వరకు అందరి దగ్గర కూడా మాటలు పట్టడం కానీ, లేదంటే ఎవరినైతే ఎక్కువగా నమ్మిన వారు ఉంటారు కదా, ఆ వ్యక్తులు వీరిని మోసం చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఆ విధంగా వృషభ రాశి వారు చాలా ఎక్కువ సార్లు ఒకటి తర్వాత ఒకటి వీరు మంచికి పోతే చెడు ఎదురైనట్లుగా ఏదో ఒక సమస్యలు అయితే వీరికి వస్తూ ఉంటాయి. ఇక రేపటి రోజున వీరు ముఖ్యమైనటువంటి పనులు కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు. ఆ విషయాలు ఏమిటంటే, రేపటి రోజున వీరు ప్రయాణాలు చేసేటప్పుడు, బండులు నడిపేటప్పుడు కొంచెం మలుపుల్లో జాగ్రత్తగా ఉండాలండి. ఎదుటి వ్యక్తి నిర్లక్ష్యం కూడా మీకు లేనిపోని సమస్యలను కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి కొంచెం బండి నడిపేటప్పుడు ప్రత్యేకించి మలుపుల్లో కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే దూర ప్రయాణాలు లాంటివి ఏమీ కూడా పెట్టుకోకండి. అలాంటివి పెట్టుకున్నా కూడా రేపటి రోజున మీకు అంతగా కలిసి రావు. కాబట్టి ఎవరైనా కానీ దూర ప్రయాణాలకు వెళ్ళాలనుకున్న వారు కొంచెం రేపటి రోజున వాయిదా వేసుకుంటే మంచిది. అలాగే కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా రేపటి రోజున వీరికి ఒక మంచి వీరికి సంబంధించినటువంటి న్యాయపరంగా వీరికి దక్కవలసినటువంటి ఆస్తి పత్రాలు కానీ, లేదంటే పొలం పత్రాలు కానీ, ఇలా ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాల్లో కోర్టు కేసులకు సంబంధించి వీరికి మంచి శుభవార్త అయితే వీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక అలాగే రేపు రాత్రిలోపు మీరు ఆర్థిక లాభాలను అయితే మంచిగా పొందగలుగుతారండి. ఎందుకంటే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చుంటే కనుక ఆ అప్పు మరలా మీకు తిరిగి వచ్చేస్తుంది. మరీ ఎక్కువగా మీరైతే ఉదారంగా ఉండకుండా మీకు బాగా దగ్గరైన వారితో కొంచెం సాన్నిహిత్యాన్ని కొంచెం ఎక్కువగా పెంచుకోకుండా ఎందుకంటే అండి, మీ సాన్నిహిత్యాన్ని వారు అలసుగా తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఎక్కువగా ఎవరితో కూడా అంత ఎక్కువగా మీ పర్సనల్ విషయాలు కూడా చెప్పుకునే అంత సాన్నిహిత్యాన్ని అయితే వారితోటి పెంపొందించుకోకుండా కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఒకరున్నట్లు ఒకరుగా ఉండరు. కాబట్టి మీరు ఎక్కువగా వారితో అలసుగా ఉండకండి, మీరే చివరికి అలసైపోతారు. కాబట్టి వారితో సాన్నిహిత్యాన్ని కొంచెం దూరంగా ఉంచడం మంచిది. అంటే బాగా దగ్గరైన వారు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే శ్రేయోభిలాషులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ వారితో కొంచెం సాన్నిహిత్యాన్ని పాటించేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి. ఇక రేపటి రోజున మీరు ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమికులు మీరు యొక్క భావనలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోబడతాయి. అంటే ఒకరి భావనలు ఒకరు అర్థం చేసుకొని చాలా చక్కగా అర్థం చేసుకోవడమే కాకుండా దానిని ఒక మంచిగా వివాహానికి దారి తీసే విధంగా మీరైతే రేపటి రోజున మీ భావనలు ఒకటవుతాయన్నమాట. అలాగే మెరుగైనటువంటి ఉద్యోగ ప్రయత్నాల కోసం కూడా మీరు చేసేటటువంటి ప్రయాణాలు అన్నీ కూడా మీకు సానుకూలంగా ఉంటాయండి. ఏదైనా ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం మొదలు పెడితే కనుక మీకు అన్నీ కూడా దానికి సంబంధించినటువంటి ప్రయాణాలన్నీ కూడా మీకు సానుకూలంగా ఉంటాయి. అలాగే మీరు మీ గురించి చెప్పవలసింది వ్యక్తం చేసేటప్పుడు కూడా ఇంటర్వ్యూల్లో కూడా కొంచెం నిగ్రహంగా, ధైర్యంగా ఉండాలి. అలాగే రేపటి రోజున సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత కూడా ఇవ్వడం అనేది అవసరమని తెలుసుకోండి. ఎందుకంటే రేపటి రోజున ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే అండి, ఇప్పటి వరకు కొన్ని కుటుంబ సభ్యుల్లో ఏదైనా చిన్నపాటి సమస్యలు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అవి రేపటి రోజున కొంచెం అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున కుటుంబానికి కాస్త ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఇవ్వండి. కొంచెం కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం వలన బంధాలు నిలబడతాయి. కాబట్టి
రేపటి రోజున మరీ ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే కుటుంబంతో ఎక్కువసేపు కాలక్షేపంగా గడపడం కానీ, లేదంటే పిల్లలను దగ్గర తీసుకొని వారికి ఏదన్నా కానీ అవసరమైనవి ఇవ్వడం కానీ, లేదంటే వారి నుంచి ఏదైనా కొత్తగా తెలుసుకోవడం కానీ, లేదంటే వారు చెప్పేటటువంటి మాటలను కొంచెం శ్రద్ధగా ఆలకించి వారు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి గమనించి పిల్లలతో కాసేపు స్పెండ్ చేయడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే ఈ యొక్క రాశి వారి యొక్క సంతానం కానీ, లేదంటే కుటుంబ సభ్యుల్లో ఇంకెవరైనా తెలియక అంటే ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్నారేమో అని మీకు చెప్పకుండా ఎవరైనా బాధపడుతూ ఉన్నా కానీ, లేదంటే వారు అనారోగ్యానికి గురై కూడా మీకు చెప్పలేక నలిగిపోతున్నా కానీ, లేదంటే పెద్దవాళ్ళు ఉంటారు కదండి, తల్లిదండ్రులు కానీ, లేదంటే అత్తమామలు కానీ, ఇలా మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కానీ అనారోగ్య పాలయ్యి కొంతమంది ఏంటంటే బయటపడి చెప్పుకోరు. కాబట్టి వారికి సంబంధించినటువంటి విషయాలను కూడా మీరు తెలుసుకునేటటువంటి బాధ్యత ఉంది. కాబట్టి అలా ఎవరైతే ఈ రాశివారు తప్పకుండా మీరైతే వారి గురించి ఖచ్చితంగా తెలుసుకొని వారికి కావాల్సినటువంటి అవసరాలను రేపటి రోజున మీరు వారికి తప్పకుండా అందివ్వండి. ఇక అలాగే రేపటి రోజున అవి తెలుసుకొని వాటిని అమలుపరచడంలో కూడా మీరైతే విఫలం చెందుతారని మీ యొక్క రాశిపరంగా ఉంది. కాబట్టి మీరు ముందుగానే తెలుసుకున్నారు కాబట్టి కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి సమస్యను కూడా తీర్చడం మీ బాధ్యత. కాబట్టి ఏం కావాలి అవన్నీ కూడా తెలుసుకొని వారికైతే ఇవ్వండి. అలాగే రేపటి రోజున మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై మీరు అన్ని సమస్యలను కూడా మర్చిపోబోతున్నారు. అంటే మీకు సంబంధించినటువంటి కొన్ని రోజులుగా అంటే ఏదైతే కొంచెం ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కానీ, లేదంటే ఇప్పటి వరకు కొంత అంటే ఏదైనా సమస్య వలన మీరు కొంచెం మొహమాటంగా ఉండి మాట్లాడుకోకపోయినా, లేదంటే కొంచెం ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా కానీ, కొన్ని రోజుల నుంచి మాట్లాడుకోకపోయినా కానీ, ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున వదిలేసి చక్కగా మీ యొక్క భాగస్వామి ప్రేమలో అయితే మీరు తడిసి ముద్దై వారితో మీ భావనలన్నీ కూడా పంచుకుంటారండి. అలాగే ప్రతిరోజు కూడా మీకు ఖచ్చితమైనటువంటి అంటే ఈ విధంగానే జరగాలి, ఇలా జరగకూడదు అనేది ఏముండదు. కొంతమందికి గ్రహాల పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రోజున ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి ప్రతి మానవుడికి మనకు తెలిసిందే కదండి, ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు, రేపు ఉన్నట్లు ఎల్లుండి ఉండదు. కాబట్టి ఏదైనా కానీ ఒకే రోజు జరిగిపోవాలంటే ఎవరి జీవితంలో కూడా జరగవు. కాబట్టి కొంతమంది కొంత దిన ఫలితాల ప్రకారం ఏంటంటే ఒకరికి జరుగుతుంది, ఒకరికి జరగదు. అలాగే ఒకరికి మంచి జరుగుతుంది, ఒకరికి చెడు జరుగుతుంది. కాబట్టి మనం చెప్పలేమండి. అది కూడా మనకు ఊహకు అందని విధంగా మన జీవితం ఒక్కొక్కసారిగా మలుపులు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరూ కూడా ఊహించినటువంటిదే ఈ జీవితం. కాబట్టి ఉన్నప్పుడే సంతోషంగా ఆనందంగా గడపాలి. ప్రతి క్షణం కూడా ఈరోజు మనం ఇప్పుడు మనం ఎలా ఉన్నాము, రేపు ఎలా ఉంటాము, ఇవన్నీ కాకుండా ప్రస్తుతం మనం ఏం చేస్తున్న దానికి ఎంతవరకు న్యాయపరంగా ఉన్నాము, మనకు రావాల్సినటువంటి అంటే మనకు ఏదైనా కానీ సమస్యలు ఎదురైతే దాన్ని ఏ విధంగా అంటే మనం మంచి మార్గంలో ఏ విధంగా వాటిని ఎదుర్కొన్నాం, ఇవన్నీ కూడా మనం జాగ్రత్త పడి మన నిర్ణయాలు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా లభిస్తుందండి. ఇక రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులేంటి, చేయకూడనటువంటి పనులేంటో తెలుసుకున్నారు కదా. అలాగే మీకు అనుకూలమైనటువంటి భగవంతుడు పరమేశ్వరుడు కాబట్టి శివారాధన చేసుకోండి, చక్కగా నవగ్రహారాధన చేసుకోండి. అలాగే ఇంకా మీరు చూసుకున్నట్లయితే రేపటి రోజున దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయానికి కానీ, లేదంటే సాయిబాబా వారి ఆలయానికి కానీ వెళ్ళేసి స్వామివారిని చక్కగా దర్శించుకొని రండి. మీకు అంతా కూడా మేలు చేకూరేలా ఉంటుంది. అలాగే మీకు ఎదురయ్యేటటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకు అంతా కూడా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మరి ఈ యొక్క వివరణ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి. మరి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరలా తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.